welcome back to my YouTube channel. I am Movanika Reddy and నేనైతే ఇందాకే నా బయాలజీ ఎగ్జామ్ రాసి వచ్చేసా. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా నేను ప్రెడిక్ట్ చేసినవే వచ్చాయి. మీరు కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి అండ్ మీరు ఎలా ఎగ్జామ్ రాస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. 17 క్వశ్చన్ ఒక్కటి నేను ప్రెడిక్ట్ చేసింది రాలేదు. ఈ ఎగ్జామ్ లో అయితే నా బుక్లెట్ అంతా ఫినిష్ అయిపోయింది. నేను సెకండ్ బుక్లెట్ కూడా తీసుకున్నాను. అందులో అయితే ఓన్లీ 2 పేపర్స్ మిగిలాయి. లాస్ట్ లో నేను చాయిస్ రాద్దాం అనుకున్నాను కానీ టైం చాలేదని వదిలేసా. వీడియో కనుక మీకు లెంతీగా అనిపిస్తే మీరు స్పీడ్ పెంచేసుకోండి. ఇంకా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను లాస్ట్ వరకు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. ఈ వీడియోకి నేను మధ్య మధ్యలో అయితే బయాలజీ క్వశ్చన్ పేపర్ వేస్తాను. అదే కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అప్పట్లాగే ఇప్పుడు కూడా మనం సెక్షన్ 4, సెక్షన్ 3, సెక్షన్ 2 ఆ తర్వాత సెక్షన్ 1 కి అయితే వెళ్దాం. ఈ వీడియోలో అయితే నేను సెక్షన్ 4 లో 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంట్ అయితే చెప్తాను. టోటల్ మనకి సెక్షన్ 4 లో 5 క్వశ్చన్స్ ఇస్తారు. అన్నిటికీ కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో ఆ టోటల్ 10 ఇస్తారు, మనం అయితే ఓన్లీ 5 రాయాలి. ఇందులో లాస్ట్ క్వశ్చన్ లో మ్యాప్ పాయింటింగ్ కోసం అయితే నేను వేరే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అది మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 8 మార్క్స్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని నేను మీకోసం ఇప్పుడు చెప్తా. సెక్షన్ 4 లో అయితే 29, 30, 31, 32 అండ్ 33 ఈ 5 క్వశ్చన్స్ ఉంటాయి. నేను చెప్పినట్టు ఈ 5 క్వశ్చన్స్ కి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అందులో 33rd క్వశ్చన్ కి అయితే మనం మ్యాప్ ఇస్తారు. మ్యాప్ కోసం నేను వేరే వీడియో చేస్తానని చెప్పాను కదా. ఈ 4 కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను ఇప్పుడు చెప్తా. 29th క్వశ్చన్ లో అయితే జియోగ్రఫీ ఉంటుంది అనమాట. ఏ అండ్ బి రెండింటికి కూడా జియోగ్రఫీ వస్తుందని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఏ క్వశ్చన్ కి అయితే జియోగ్రఫీ 3rd లెసన్ వాటర్ రిసోర్సెస్ నుంచి వస్తుందని అయితే నేను అనుకుంటున్నా. అండ్ బి కి అగ్రికల్చర్ నుంచి వస్తుందని నేను అనుకుంటున్నాను. సో మీరేం చేస్తారంటే ఈ 2 లెసన్స్ లో ఒక లెసన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ఇంకో లెసన్ ని నార్మల్ గా చదివేయండి. నేనైతే వాటర్ రిసోర్సెస్ మీద మంచిగా బాగా చదివి అగ్రికల్చర్ ని కొంచెం స్కిప్ చేద్దాం అని అనుకుంటున్నా. ఇప్పుడైతే ఈ 2 లెసన్స్ లో కూడా ఈచ్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి నేను మీకు ఇప్పుడు చెప్పేస్తా. ఫస్ట్ మనం వాటర్ రిసోర్సెస్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ని చూసేద్దాం. Compare the advantages and disadvantages of multi-purpose river projects. మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ కి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అయితే మనం రాయాలన్నమాట ఈ క్వశ్చన్ లో. ఇది ఆల్రెడీ మనకి బాగా వచ్చేసి మీరు ఒకసారి మీ నోట్స్ చూసుకోండి, అప్పుడు మీరు ఇంకా మీ ఆల్మోస్ట్ లో బాగా రాయొచ్చు. నేనైతే ఇప్పుడు దీన్ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీరు కనుక చూస్తే మీకు కూడా రివిజన్ అయిపోయినట్టు ఉంటుంది. మీకు కనుక ఒకవేళ ఈ వీడియో లాగ్ గా అనిపిస్తే మాత్రం స్పీడ్ పెంచేసుకోండి, కానీ ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి, ఎందుకంటే స్కిప్ చేస్తే మీరు బయాలజీ పేపర్ మిస్ అయిపోవచ్చు. ఇప్పుడైతే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఇప్పుడు నేను మీకోసం చెప్తాను. అడ్వాంటేజెస్ వచ్చేసి సప్లై ఆఫ్ వాటర్. ఈ రివర్ ప్రాజెక్ట్ వల్ల మనకైతే అబండెన్స్ ఆఫ్ వాటర్ చాలా బాగా ఉంటుంది అనమాట. సో అగ్రికల్చర్ గానీ డొమెస్టిక్ యూజర్స్ కి గానీ డ్రింకింగ్ అయినా దేనికైనా సరే ఈ వాటర్ బాగా ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుంది అనమాట. ఆ డ్యామ్స్ అయితే ఎక్కడ ఉన్నాయో అక్కడ. నెక్స్ట్ అడ్వాంటేజెస్ వచ్చేసి చెక్ సాయిల్ ఎరోజన్. ఇది కనుక ఒక మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్ కనుక ఒక ప్లేస్ లో ఉంటే అక్కడ ఉన్న సాయిల్ అయితే ఎక్కువగా ఎరోజ్ అయిపోకుండా ఉంటుంది అనమాట. అది సెకండ్ అడ్వాంటేజ్. ఇప్పుడు మనం థర్డ్ అడ్వాంటేజ్ కి వెళ్ళిపోదాం. ఫ్లడ్ కంట్రోల్. ఒకవేళ కనుక ఇలాంటి బిగ్ డ్యామ్స్ కనుక ఉంటే ఫ్లడ్స్ అనేవి తక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఉన్న పీపుల్ కి అయితే హ్యాపీగా హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ అడ్వాంటేజెస్ కి వెళ్ళిపోదాం. ఫోర్త్ అడ్వాంటేజ్ వచ్చేసి హైడ్రో ఎలక్ట్రిసిటీ. వాటర్ ద్వారా వచ్చే ఎలక్ట్రిసిటీనే హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటారు. సో దీని వల్ల అక్కడ ఉన్న ఫ్యాక్టరీస్ కి ఇంటికి దేనికైనా సరే అబండెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది అనమాట, వితౌట్ ఎనీ ఇన్కన్వీనియన్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. ఫిఫ్త్ అడ్వాంటేజ్ వచ్చేసి రీక్రియేషన్ అండ్ సిక్స్త్ అడ్వాంటేజ్ వచ్చేసి ఇన్లాండ్ నావిగేషన్. ఇన్లాండ్ నావిగేషన్ అంటే చిన్న చిన్న బోట్స్ ద్వారా లేంటే అదొక నావిగేట్ చేయడానికి, ఆ ప్లేస్ ని ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయడానికి, టూరిస్ట్ అందరూ ఆ ప్లేస్ కి వెళ్ళడానికి ఒక బ్యూటిఫుల్ వ్యూ ఇంకా అలాంటి ప్లేస్ ఉంటుంది కదా, అదే మాట ఇది. సో ఆ రిజర్వాయర్ లో బోట్స్ ద్వారా వెళ్ళి నావిగేట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అదే ఈ అడ్వాంటేజ్. ఇప్పుడు మనం నెక్స్ట్ అడ్వాంటేజ్ కి వెళ్దాం. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఫిష్ బ్రీడింగ్. ఫిష్ బ్రీడింగ్ అంటే ఏంటి కాదు, అక్కడ ఎక్కువగా ఫిషెస్ ఉంటాయి కదా. ఆబ్వియస్లీ అదొక రివర్ అంటే అదొక వాటర్ బాడీ. అందులో ఆర్టిఫిషియల్ గా అయినా లేంటే అందులో దానికి ఓన్ గా కూడా పుట్టచ్చు ఫిషెస్ అనేవి. అవన్నీ మనం బ్రీడింగ్ బాగా చేసి దాని మీద మార్కెట్ కూడా చేసుకోవచ్చు. దీంతో అయితే అడ్వాంటేజెస్ అయిపోయాయి. ఇప్పుడు మనం డిసడ్వాంటేజెస్ కి వెళ్దాం. ఫస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి డిఫారెస్టేషన్. ఇలాంటి పెద్ద మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ కట్టాలంటే ఆబ్వియస్ గా ఒక పెద్ద ఫారెస్ట్ అయితే డిస్ట్రాయ్ చేయాల్సి వస్తుంది అనమాట, ఎందుకంటే ఒక ప్లేస్ కావాలి కాబట్టి. ఇలాగా డిఫారెస్టేషన్ కి అయితే ఇది ఒక పెద్ద కాజ్ అవుతూ ఉంటది. ఇది ఒక డిసడ్వాంటేజ్.
నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మైగ్రేషన్ ఆఫ్ పీపుల్. ఒకవేళ వాళ్ళు ఎక్కడైతే ఈ ప్రాజెక్ట్ పెట్టాలనుకుంటున్నారో అక్కడ చిన్న చిన్న విలేజెస్ గానీ చిన్న చిన్న టౌన్స్ గానీ ఉంటే అక్కడున్న పీపుల్ అందరినీ వేరే దగ్గరికి మైగ్రేట్ చేసేస్తారన్నమాట. అప్పుడు అక్కడ ప్రాజెక్ట్ చేయడానికి ఇది ఇంకొక పెద్ద డిసడ్వాంటేజ్. ఎందుకంటే పీపుల్ అందరూ అక్కడే పీపుల్ వాళ్ళ సొంత ఊరు లేదంటే సొంత విలేజ్ వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళిపోవడం అనేది చాలా కష్టమైనది. అది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి అక్వాటిక్ లైఫ్ గెట్ ఎఫెక్టెడ్. అంటే ఈ ఫిషెస్ ప్రాన్స్ అలాంటి వాటర్ బాడీలో ఉండేవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే రిజర్వాయర్ అయినా డ్యామ్ అయినా మల్టీ పర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే అది ఒక కాన్స్టెంట్ గా ఒకే ప్లేస్ లో వాటర్ అనేది ఉండిపోతుంది అనమాట. వాళ్ళు ఎప్పుడైతే గేట్స్ ఓపెన్ చేస్తారో అప్పుడే వెళ్తూ ఉంటాయి. సో వాళ్ళు అలా కట్టేసి ఉంచినప్పుడు ఇవన్నీ ఇక్కడికి అలవాటు అయిపోతాయి అన్నమాట. అవి ఇంకా మైగ్రేట్ అవ్వడానికి అవ్వదు, అవి న్యూగా ఎక్స్ప్లోర్ చేయడానికి అవ్వదు, అవి బాగా ఫ్రీగా తిరగడానికి కూడా అవ్వదు. కానీ ఒకేసారి గేట్ అయితే ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక సడన్ గా ఒక న్యూ ప్లేస్ కి చిన్న చిన్న జీవులన్నీ వెళ్ళిపోయినప్పుడు అవన్నీ చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి రెస్ట్రిక్ట్స్ ద న్యాచురల్ ఫ్లో ఆఫ్ రివర్. రివర్ యొక్క న్యాచురల్ ఫ్లో అయితే ఇది ఆపేస్తుంది. ఎందుకంటే రివర్ కాన్స్టెంట్ గా వెళ్తూ ఉంటది, కానీ వీళ్ళు ఏం చేస్తారు గేట్ పెట్టేసి దాన్ని ఆపేస్తూ ఉంటారు. సో దీని వల్ల అక్కడ ఉన్న ఆక్వాటిక్ లైఫ్ ఆల్రెడీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పాను కదా, అలాగే నేచురల్ ఫ్లో ఆఫ్ ద రివర్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు నచ్చినప్పుడు ఓపెన్ చేస్తారు, నచ్చినప్పుడు క్లోజ్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి లీడ్స్ టు ది డిపాజిట్స్ ఆఫ్ సెడిమెంట్స్. సెడిమెంట్స్ అంటే ఏంటి కాదు, ఒక ఆర్గానిక్ అయినా ఇన్ఆర్గానిక్ బయోడిగ్రేడబుల్ ఏదో ఒకటి ఒక సబ్స్టెన్స్ అయితే అలా కిందకెళ్ళి ఉండిపోతాయి అన్నమాట. ఆబ్వియస్లీ వాటర్ బాడీస్ లో కింద చూస్తే వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి, అవి కొన్ని డీకంపోజ్ అవుతాయి, కొన్ని అవ్వవు. అవి ఫిషెస్ యొక్క డెడ్ బాడీస్ లాంటివి అలాంటివి కూడా అవ్వచ్చు, షెల్స్ స్టోన్స్ అలాంటివి కూడా అవుతాయి. సో ఇలాంటి సెడిమెంట్స్ అయితే అవి పేరుకుపోతూ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే ఇది ఇలా క్లోజ్ లో ఉంటది కాబట్టి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలాంటి వాటిలో మోస్ట్లీ ఇలాంటి సెడిమెంట్స్ ఉంటాయి, వాటర్ కూడా తక్కువ ఉంటది. మనకేం కనబడుతుంది, వాటర్ ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ రియాలిటీ ఏంటంటే అక్కడ సగం వాటర్ ఉన్నట్టు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి లాస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్. డిఫారెస్టేషన్ ఎలా చేశారో అగ్రికల్చర్ ల్యాండ్స్ కనుక అక్కడ ఉంటే వాటిని కూడా సేమ్ అలాగే తీసేసి ఇలాంటి మల్టీపర్పస్ రివర్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు అనమాట. సో ఆబ్వియస్లీ మనకైతే అగ్రికల్చరల్ ల్యాండ్ చాలా ఇంపార్టెంట్. అలాంటి దాన్ని కనుక వాళ్ళు డిస్ట్రాయ్ చేసేస్తే చాలా పెద్ద లాస్ ఉంటది. అది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. ఇప్పుడు మనం ఇంకొక డిసడ్వాంటేజ్ కి వెళ్ళిపోదాం. చేంజెస్ క్రాపింగ్ ప్యాటర్న్. ఆ ప్లేస్ యొక్క క్రాపింగ్ ప్యాటర్న్ అయితే చాలా డిస్టర్బ్ అవుతుంది, చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఒక ప్లేస్ లో కనుక ఎక్కువగా వాటర్ అబండెన్స్ సడన్ గా వచ్చేస్తే అక్కడ ఉన్న సాయిల్ ఫర్టిలిటీ అంతా మారిపోతుంది అనమాట. సో అక్కడ వాళ్ళు రెగ్యులర్ గా వేసే క్రాప్స్ అన్ని ప్లాన్ అంతా చేంజ్ అయిపోయి న్యూగా అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా అయితే క్రాపింగ్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది. దీంతో అయితే మనకి డిసడ్వాంటేజెస్ అయిపోయాయి. ఈ క్వశ్చన్ అయితే మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మీ నోట్స్ చెక్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. జియోగ్రఫీ చాప్టర్ 3 లో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ హౌ వాటర్ బికమ్స్ అ రెన్యూవబుల్ రిసోర్స్. వాటర్ ఒక రెన్యూవబుల్ రిసోర్స్ గా ఎలా అవుతుంది అనేది ఈ క్వశ్చన్ లో అడిగారు. మనకి తెలుసు రిసోర్సెస్ లో 2 కైండ్స్ ఉంటాయి, రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్. వాటర్ అయితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెన్యూవబుల్ రిసోర్సెస్. అది ఇది ఎందుకు అయిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 3/4 పార్ట్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ వాటర్. అంటే సగం కన్నా ఎక్కువ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ అయితే వాటర్ తోనే కవర్ అయి ఉంది, కానీ అందులో చాలా తక్కువ పోర్షన్స్ మాత్రమే మనం డ్రింకింగ్ కి యూజ్ చేస్తాం. ఎందుకంటే ఉన్న వాటర్ లో మోస్ట్ ఆఫ్ ద వాటర్ ఏంటంటే సాల్ట్ వాటర్, ఉన్న ఫ్రెష్ వాటర్ చాలా తక్కువ. దాన్నే మనం అయితే ఇప్పటికొచ్చి వాడుతున్నాం, అది కూడా అలా రెన్యూ అవుతూనే ఉంటుంది. సో దీని వల్లే మనం అస్సలు వాటర్ ని పొల్యూట్ చేయకుండా చాలా జాగ్రత్తగా వాటర్ ని వాడాలి. మనకైతే ఎక్కువగా ఫ్రెష్ వాటర్ సర్ఫేస్ రన్ ఆఫ్స్ ఇంకా గ్రౌండ్ వాటర్ ద్వారా అయితే బాగా వస్తూ ఉంటుంది. సర్ఫేస్ రన్ ఆఫ్స్ అంటే ఏంటి కాదు, లేక్స్ రివర్స్ అలాంటివన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. ఇంకా గ్రౌండ్ వాటర్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్. ఇవైతే ఆల్వేస్ రెన్యూ అవుతూనే ఉంటాయి. ఈ ద్వారానే మనం బాగా వాటర్ అయితే తాగుతున్నాం. వాటర్ రెన్యూ ఎలా అవుతుంది అంటే ఒక హైడ్రోలాజికల్ సైకిల్ ద్వారా అవుతూ ఉంటది. తెలిసిందే, వాటర్ ఎవాపరేట్ అయ్యి క్లౌడ్స్ లోకి వెళ్తుంది, అది మళ్ళీ రైన్ పడుతుంది. ఈ విధంగా అయితే హైడ్రోలాజికల్ సైకిల్ ఉంటది. ఇదే మనకి ఫ్రెష్ వాటర్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటది. దీని ద్వారానే రెన్యూ కూడా అవుతూ ఉంటది. ఇది మీరు ఇంకా మీ ఓన్ నోట్స్ లో బాగా ఎలాబరేట్ చేసుకొని మీ నోట్స్ ఇంకా టెక్స్ట్ బుక్ బాగా చదువుకొని రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఈ లెసన్ లో థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కి ఇప్పుడు వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. వాటర్ రిసోర్సెస్ ఒక ఇంపార్టెంట్ అయితే మనం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఈ క్వశ్చన్ గురించి అయితే మనం చాలా మన ఓన్ వర్డ్స్ లోనే రాసేయచ్చు, అస్సలు చదవవసరం లేదు. నేను ఇప్పుడు మీకు చెప్తాను. అలాగే ఎవ్రీ డే మనం దేని మీద ఎక్కువగా డిపెండ్ అవుతాం అంటే అది వాటరే.
అందుకే వాటర్ చాలా ఎసెన్షియల్ మన లైఫ్ కి. ఫ్రమ్ డ్రింకింగ్ టు బాతింగ్ టు అగ్రికల్చర్ టు కుకింగ్, ఎవ్రీథింగ్ కూడా వాటర్ అయితే చాలా ఇంపార్టెంట్. అదే మీరు మీ ఓన్ వర్డ్స్ లో ఇంకా బాగా రాయండి. డొమెస్టిక్ క్లీనింగ్ దానికి కూడా వాటర్ యూజ్ అవుతూ ఉంటది, అది మనందరికీ తెలిసిందే. వాటర్ బాడీస్ లోనే మనకి ఫిష్ బ్రీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే మనకి వాటర్ ద్వారా ఎలక్ట్రిసిటీ కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే మనకి వాటర్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇదే ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. ఇది మీరు ఇంకా బాగా ఎలాబరేట్ చేసుకొని మీ ఓన్ వర్డ్స్ లో రాసేయండి. దీంతో అయితే 29th క్వశ్చన్ లో ఏ ఆప్షన్ లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని అయిపోయినట్టే. మీరు ఇవే కాకుండా మిగిలిన కూడా బాగా చదివండి, ఎందుకంటే ఇవే కన్ఫర్మ్ గా వస్తాయని నేనైతే చెప్పలేను, కానీ మోస్ట్లీ ఇవే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 29th లో బి లోకి వెళ్ళిపోదాం. ఇదైతే అగ్రికల్చర్ చాప్టర్ నుంచి వస్తుంది. ఇందులో కూడా టోటల్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు నేను మీకోసం చెప్పేస్తాను. ఈ క్వశ్చన్ వచ్చేసి అనలైజ్ ద వేరియస్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ బై ది గవర్నమెంట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్. ఫార్మర్స్ కోసం మన గవర్నమెంట్ అయితే ఎలాంటి ఇన్స్టిట్యూషనల్ ప్రోగ్రామ్స్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేసిందో దాని గురించి అయితే మనకి అడుగుతున్నారు అనమాట. అవన్నీ ఒక అనలిస్ట్ చేయమంటున్నారు, ఒక లిస్ట్ చేసి వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. ఇది ఇప్పుడు ఈజీగా నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ రిఫార్మ్స్ లో అయితే కలెక్టివైజేషన్, కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్, కోఆపరేషన్ అండ్ అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్, ఇలాంటి అన్ని ఉన్నాయన్నమాట. ఫార్మర్స్ కి బాగా యూజ్ అయ్యాయి. ఫస్ట్ 5-year ప్లాన్ లో అయితే ల్యాండ్ రిఫార్మ్ వాజ్ మెయిన్ ఫోకస్ మన గవర్నమెంట్ కి అయితే. ఈ లెసన్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి అనలైజ్ ద వేరియస్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ programs introduced by the government in the interest of farmers. ఈ క్వశ్చన్ అయితే మనం బాగా రాసేయచ్చు. ఒకసారి మీ టెక్స్ట్ బుక్ బాగా చదువుకోండి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉండొచ్చు. చాయిస్ అయితే వాటర్ రిసోర్సెస్, అదైతే చాలా ఈజీ, అదే నేను ఎక్కువగా ఫోకస్ చేస్తాను కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఈ లెసన్ లో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ని మనం బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇండియా చాలా పెద్ద కంట్రీ. ఇందులో అయితే చాలా రకరకాలైన పంటలు, అగ్రికల్చర్ అన్ని పండుతూ ఉంటాయి అన్నమాట. ఎవ్రీ ల్యాండ్ కి దాని ఓన్ స్పెషాలిటీ ఆఫ్ క్రాప్స్ అన్ని ఉన్నాయి. అందుకే మన ఇండియాలో అయితే చాలా ఇంపార్టెన్స్ ఉంటది అగ్రికల్చర్ కి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో అయితే రైస్ ఎక్కువగా పండుతూ ఉంటది. అస్సాం లో తీసుకుంటే టీ. అలా ఒక్కొక్క స్టేట్ కి కూడా ఒక్కొక్క స్పెషాలిటీ బాగా ఉందన్నమాట. ఇది మీరు ఇంకా మీ ఆనర్స్ లో ఎలాబరేట్ చేసుకొని రాసేయండి. ఇది చాలా ఈజీ. ఈ క్వశ్చన్ వస్తే ఇది కూడా రాసేస్తాను నేనైతే, చాయిస్ కూడా టైం ఉంటే. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. డిస్క్రైబ్ ది జియోగ్రాఫికల్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ రైస్. రైస్ క్రాప్ గ్రో అవ్వడానికి ఎలాంటి జియోగ్రాఫికల్ కండిషన్స్ ఉండాలి అనేది మనం డిస్క్రైబ్ చేసి బాగా రాయాలన్నమాట. ఇదే ఈ క్వశ్చన్ ఇప్పుడు నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైస్ ఒక ఖరీఫ్ సీజన్ లో వచ్చే క్రాప్ మాట. దీనికి హై టెంపరేచర్ అయితే చాలా అవసరం. దీనికైతే టెంపరేచర్ 25 degrees ఉండాలి, ఇంకా హై హ్యూమిడిటీ కూడా ఉండాలి, ఇంకా యాన్యువల్ రెయిన్ఫాల్ ఆఫ్ 100 centimeter ఈజ్ నెసరీ. ఏ ఏరియాస్ లో అయితే తక్కువ రెయిన్ఫాల్ ఉంటుందో అక్కడైతే ఇరిగేషన్ ద్వారా ఇది బాగా గ్రో అవుతూ ఉంటది. సో రెయిన్ఫాల్ లేదని ఏం బాధపడవసరం లేదు. అక్కడ కనుక ఒక అబండెన్స్ సప్లై ఆఫ్ వాటర్ ఉంటే అది అక్కడ కూడా బాగా పెరుగుతుంది. రైస్ అయితే ఇండియాలో నార్త్ లో, నార్త్ ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ లో, ఇంకా అలాంటి ప్లేసెస్ లో అయితే బాగా పెరుగుతూ ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్. ఇలా అయితే మీరు ఈ క్వశ్చన్ ని బాగా ఎలాబరేట్ చేసుకొని రాసేయండి. దీంతో అయితే 29th క్వశ్చన్ లో ఏ అండ్ బి రెండు కూడా అయిపోయినట్టే. ఈ రెండు జియోగ్రఫీ చాప్టర్ నుంచి వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఇప్పుడు 30th క్వశ్చన్ లో ఏ అండ్ బి రెండు కూడా హిస్టరీ నుంచే వస్తాయి. 30th క్వశ్చన్ లో ఏ అయితే నేషనలిజం ఇన్ ఇండియా అండ్ బి అయితే ప్రింట్ కల్చర్ అండ్ ది మోడర్న్ వరల్డ్ నుంచి బాగా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ లో నేను ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు చెప్తా. ఏ క్వశ్చన్ లో నేను చెప్పినట్టే నేషనలిజం ఇన్ ఇండియా నుంచి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్ అయితే మోస్ట్లీ ఒక పారాగ్రాఫ్ ఇచ్చిదామే కామెంట్ అడుగుతారు, లేదంటే ఒక సెంటెన్స్ ఇచ్చిదామే కామెంట్ అడుగుతారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి అది సాల్ట్ మార్చ్ మీద అడిగే చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సాల్ట్ మార్చ్ గురించి అయితే మన అందరికి బేసిక్ కామన్ నాలెడ్జ్ అయితే ఉంది, కానీ అలా అయితే సరిపోదు. ఎలాబరేట్ చేసి ఇంట్రొడక్షన్, కామెంట్, కన్క్లూజన్ చేయాలంటే మీరు టెక్స్ట్ బుక్ బాగా చదవాలి. సో మీరైతే బాగా చదవండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా సేమ్ పారా అయినా లైన్ అయినా ఇస్తారు, అది కూడా మీరు కామెంట్ చేయాలి. ఇవైతే ఈ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏది ఎగ్జాక్ట్ గా వస్తుందని అయితే నేను చెప్పలేను, కానీ సాల్ట్ మార్చ్ గురించి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మిగిలిన రెండు నాకు తెలియదు కాబట్టి మీరు బాగా టెక్స్ట్ బుక్ చదువుకుంటే ఇది మీరు ఈజీగా రాసేయచ్చు. ఇంకా మీ నోట్స్ కూడా బాగా ఫాలో అయితే మీరు ఈజీగా స్ట్రెస్ పడకుండా రాసేయచ్చు. ఇంకా కొన్ని సార్లు పారాగ్రాఫ్ లోనే ఆన్సర్ కూడా ఉంటది, మీరు దాన్ని బాగా సార్ట్ అవుట్ చేసుకొని రాయండి. ఇప్పుడు 30th B లో చాప్టర్ 5 చెప్పాను కదా, ద ప్రింట్ కల్చర్ అండ్ ది మోడర్న్ వరల్డ్. ఇందులో అయితే 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాను. ఆ మూడు కూడా ఒకే ఒక టాపిక్ కి రిలేట్ అయి ఉన్నాయి. అదేంటంటే వై డిడ్ సమ్ పీపుల్ ఇన్ ది 18th century in Europe think that print culture would bring enlightenment and
డెస్పోటిజం. ఈ క్వశ్చన్ మీనింగ్ వచ్చేసి 18th సెంచరీలో యూరోపియన్స్ అందరూ ఎందుకు ప్రింట్ కల్చర్ ఎన్లైట్మెంట్ తెస్తుందని అనుకున్నారు, ఇంకా ఇంకా డెస్పోటిజం ని ఎండ్ చేస్తారని అనుకున్నారు అనేది ఈ క్వశ్చన్ మాట. ఇది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ద్వారా కొత్త కొత్త న్యూ ఐడియాస్ అయితే బాగా స్ప్రెడ్ అయ్యాయి అన్నమాట. ఫిలాసఫర్స్, సైంటిస్ట్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఐడియాస్ ని వరల్డ్ కి ఇంట్రొడ్యూస్ చేయడం, వాళ్ళ ఐడియాస్ అన్ని షేర్ చేసుకోవడం వల్ల అందరికి చాలా ఎక్కువ నాలెడ్జ్ పెరిగింది. కామన్ పీపుల్ కూడా వరల్డ్ అంతా ఎలా ఉండాలి అని తెలుసుకున్నారు. ఇంకా ఏన్షియంట్ టెక్స్ట్ అలాంటివన్నీ కూడా బాగా పబ్లిష్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో అయితే రామాయణ్, మహాభారతం అలాంటి ఏన్షియంట్ టెక్స్ట్ ఉన్నాయి కదా, అవన్నీ పబ్లిష్ అయ్యాయి అన్నమాట వరల్డ్ వైడ్ కూడా. ఇలాగే ఎవ్రీ కంట్రీకి కూడా వాటి ఎపిక్స్ ఇంకా లెజెండ్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా బాగా పబ్లిష్ అయ్యాయి. వీటి ద్వారా అందరికి చాలా నాలెడ్జ్ వచ్చింది. వేరే వేరే ప్లేసెస్ గురించి, వాటి హిస్టరీ గురించి అన్ని తెలుసుకోవడానికి చాలా ప్రాధాన్యత వచ్చింది. కాబట్టి ప్రింట్ కల్చర్ చాలా ఎన్లైట్మెంట్ తెచ్చిందని అందరూ అనుకునేవారు. సైంటిఫిక్ డిస్కవరీస్ ఇంకా వరల్డ్ మ్యాప్స్ ఇలాంటివన్నీ బాగా పబ్లిష్ అయ్యాయన్నమాట. సైంటిఫిక్ డిస్కవరీస్ ద్వారా, ఒక డిస్కవరీ ద్వారా కొత్త కొత్తవన్నీ పుట్టుకొని వచ్చాయి. ఆ కాలంలోనే కదా మోస్ట్ ఆఫ్ ది డిస్కవరీస్ అండ్ ఇన్వెన్షన్స్ అన్ని అయ్యాయి. ఇది వన్ ఆఫ్ ది రీజన్ దానికోసం. అయితే దీని ద్వారా చాలా మంది కూడా బాగా ఇన్స్పైర్ అయ్యి అందరి గురించి చదివి, వేరే వాళ్ళ బయోపిక్స్ అలాంటివన్నీ కూడా బాగా చదివి, వేరే వేరే రిపోర్ట్స్ అలాంటివన్నీ బాగా చదివి బాగా జ్ఞానులు అయ్యామన్నమాట. ఇదే అలా ఎవాల్వ్ అవుతూ సోషల్ మీడియా ద్వారా కూడా వచ్చేసింది. నేను మీకు ఇప్పుడు ఇలా కనెక్ట్ అవుతున్నానంటే అప్పట్లో వాళ్ళందరూ ప్రింట్ కల్చర్ ద్వారా న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్లే ఒక చిన్న ఐడియా నుంచి ఒక పెద్ద ఐడియా పుడుతుంది అంటారు కదా, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ దానికోసం. చాలా మంది ఆథర్స్, రైటర్స్ వాళ్ళ ఐడియాస్ ఇంకా వాళ్ళ ఫిక్షన్ అంతా బాగా నోవెల్స్ లో క్రియేట్ చేసి, కథలు రాసి బాగా వరల్డ్ అయితే స్ప్రెడ్ చేశారు. వాళ్ళ యొక్క అనుభూతి, వాళ్ళ యొక్క థాట్స్ అవన్నీ కూడా అందరూ ప్రజలు తెలుసుకొని వాళ్ళు కూడా ఓన్ గా క్రియేట్ చేయడం నేర్చుకున్నారు. ఇంకా వాళ్ళలో కూడా చాలా టాలెంట్స్ అనేవి బయటకు వచ్చాయి. ఈ విధంగా అయితే ప్రింట్ కల్చర్ మనకి బాగా ఎన్లైట్మెంట్ తెచ్చిందని చెప్పొచ్చు. మీరు కూడా ఇది మీ ఓన్ వర్డ్స్ లో బాగా రాసేయండి. దీంతో 30th క్వశ్చన్ ఏ అండ్ బి కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు 31st క్వశ్చన్ కి వెళ్దాం. వీడియోలు అంతా ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేనైతే ఇంతటితో ఈ వీడియో ఆపేస్తున్నాను. కంటిన్యూషన్ అంటే 31st అండ్ 32nd క్వశ్చన్ అయితే నేను పార్ట్ 2 లో వేస్తాను. ఇంకైతే డిస్క్రిప్షన్ లో పెడతాను, వెళ్ళి చూసేయండి. ఇంకా టీఎస్ స్టూడెంట్స్ కోసం బయాలజీ వీడియోస్ కూడా అయితే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరందరూ వెళ్ళి చూసేయండి. మాకైతే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే అవి వచ్చాయి. మాకైతే ఎవ్రీ క్వశ్చన్ కూడా అందులో ప్రిడిక్ట్ చేసిందే వచ్చింది, లాస్ట్ 17th క్వశ్చన్ తప్ప. 17th క్వశ్చన్ ఏంటి వచ్చిందంటే సెక్స్ డిటర్మినేషన్ ఇన్ అ హ్యూమన్ బీయింగ్. ఇదైతే మీరు ఒకసారి బాగా చదివేసుకోండి, ఇది మీకు కూడా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. దాని డయాగ్రామ్ కూడా బాగా చూసుకోండి. నేనైతే 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ ఇంకా మ్యాప్ పాయింటింగ్ మీద కూడా వీడియోస్ చేస్తాను. అది కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి చూస్తే మీకు జస్ట్ రివిజన్ అయిపోయినట్టే, మీరు ఇంకా అంత స్ట్రెస్ పెట్టుకోకుండా మీరు బాగా చదివేసుకోవచ్చు. చాలా మంది అడుగుతున్నారు పాస్ గా చేయకుండా ఒకే వీడియో పెట్టామని, కానీ నేను ఎందుకు అలా చేయట్లేదు అంటే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇంత ఇన్కన్వీనియన్స్ వల్ల మీకు కూడా చాలా టైం వేస్ట్ అవుతుందని నేనైతే పార్ట్స్ గా చేసి మీకోసం పెట్టేస్తున్నాను. సో మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు కూడా చేసేయండి. గుడ్ న్యూస్ ఏంటంటే నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఇది 14th డే. ఛానల్ అయితే నేను మార్చ్ 15 స్టార్ట్ చేశాను, ఈ రోజు మార్చ్ 20th. ఈ 14 డేస్ లోనే నాకు 8,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేనేం పోస్ట్ చేయను అనుకోకండి. నేనైతే మీకోసం చాలా ఎక్సైటింగ్ న్యూ ఎడ్యుకేషన్ కంటెంట్ అయితే చేస్తాను. అవి కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫస్ట్ షార్ట్ చెప్తున్నాను, ఇవన్నీ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. సో సబ్స్క్రైబ్ అండ్ స్టే కనెక్టెడ్. పార్ట్ 2 లో కలుసుకుందాం. బాయ్.